గురుగారు, మనం ఏదైనా ముఖ్యమైన పనికి బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది జరగాలి అని అంటే ఏం చేయాలి? మనం ఏదన్నా పరిస్థితిని అయితే పాత రోజుల్లో అయితే శకునం అని చెప్పేసి ఎవరినో పిలిపించుకొని వాళ్ళందరూ వాళ్ళు వచ్చినప్పుడు అంటే పాలు రావడం లేదా పూలు రావడం వచ్చినప్పుడు బయలుదేరే అవకాశం ఉండేది. ఇప్పుడు మనం ఉన్న ఇంత హెక్టిక్ టైంలో మనకి అది కష్టం కాబట్టి మనం సాధారణంగా ఉత్తరాదిలో ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు పెరుగుని, చక్కెరని కలిపి శ్రీఖండ్ అంటూ ఉంటారు. ఒక రకమైన స్వీట్. దాన్ని నోట్లో వేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి పనిలో విజయం కలగాలి అంటే వాసుదేవాయ మంగళం. అంటే నాకు ఈ పనిలో నాకు మంగళం కలగాలి, నాకు చాలా బావుండాలి, శుభాన్ని కలగాలి అని చెప్పేసి మనం వాసుదేవాయ మంగళం అని చెప్పేసి మనం బయటికి వెళ్తూ గడపలో ఎప్పుడు కూడా మనకి గేహళి అంటాం, మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ గుమ్మం దగ్గర ఒకసారి దండం పెట్టుకొని అది మన యొక్క తల్లిదండ్రుల్ని, గురువుల్ని, వాళ్ళ దైవాన్ని కూడా దండం పెట్టుకొని వాళ్ళు వెళ్తే వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది. చాలామంది ఇళ్లలో ఇప్పుడు చాలామంది చూస్తే వాస్తు లక్ష్మి అని పెడుతున్నారు. అందుకే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటంటే అమ్మవారు లోపలికి వస్తున్నట్టుగా ఒక ఫోటో పెట్టుకుంటారు. అంటే ఆవిడ లోపలికి వస్తుంది. అంటే మనం బయటికి వెళ్తుంటే ఆవిడే ఎదురు వస్తున్నట్టుగా భావన కలుగుతుంది. కాబట్టి ఒకవేళ అలాంటి ఫోటో ఏమైనా ఉంటే అది కూడా మీరు ఏదైతే మన మెయిన్ సింహద్వారం ఉందో లోపలికి వచ్చేటట్టు లోపల వైపున ఫోటో పెట్టుకుంటే ఆ ఫోటోకి కూడా మనకు దండం పెట్టుకొని మనం చేసుకొని మనకి అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుంది. తప్పకుండా ఇది మంచి సలహా.